ఈరోజు నువ్వు పడుతున్న బాధ, నువ్వు పడుతున్న శ్రమ, వేదన, బలహీనత దేని చేతను శోధించబడుతున్నవేమో. ఇప్పటి వరకు నీ జీవితాన్ని మనుషుల చేతికి అప్పగించావేమో. ఒక్కసారి దేవుని చేతికి అప్పగించి చూడు. ఒక్కసారి ఆయన చేతిలోకి రా. దేవుడు ఈరోజు నిన్ను ధైర్యపరచాలని ఆశపడుతున్నారు. నీకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నారు. ఆయన నీకు తోడుగా ఉండాలని ఆశపడుతున్నారు. చూడండి, కీర్తన గ్రంథము 91వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. మహోన్నతుని చోట నివసించువాడే, సర్వశక్తి నినామం విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోటని, నమ్ముకుని నా దేవుడని నువ్వు అనుకోవాలి. ఆయన నా దేవుడు, సర్వశక్తిమంతుడు. ఇప్పటి వరకు నువ్వు అలసిపోయావేమో. నీ శ్రమల్లో, నీ బాధల్లో, నీ వేదనలో అలసిపోయి ఉంటావు. ఒక్కసారి నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగించు. ఆయనే నాకు దిక్కు, ఆయనే నాకు దిక్కు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, నీ జీవితాన్ని ఆయన చేతికి ఎప్పుడైతే నువ్వు అప్పగించుకుంటావో, ఆయన నీ ఎడల గొప్ప కార్యం జరిగించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నువ్వు జీవితంలో అలసిపోయి ఉండొచ్చు. ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో బలహీనల అలసిపోయావు. అలసిపోయిన నీ జీవితాన్ని దేవుడు అడుగుతున్నాడు, బిడ్డారా, నా రెక్కల కింద విశ్రాంతి తీసుకో. అలసిపోయిన నీ జీవితాన్ని నా రెక్కల కింద వచ్చి విశ్రాంతి తీసుకో. నీ జీవితాన్ని ఒక్కసారి నా చేతికి అప్పగించు, నేను చూసుకుంటాను. ఒక్కసారి నీ జీవితాన్ని నాకు అప్పగించు. అప్పగించినప్పుడు నేను ఏం చేస్తానో, నీ ఎడల ఎలాంటి అద్భుత కార్యాన్ని చేస్తానో నువ్వు చూద్దు. కానీ ఒక్కసారి నీ జీవితాన్ని నాకు అప్పగించి చూడు అని దేవుడు అడుగుతున్నాడు. నీ జీవితానికి ఆయనకు అప్పగించినప్పుడు ఆయన ఏం చేస్తారో తెలుసా? చూడండి, వేటగాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటగాని ఉరి నుండి ఏదైతే నేను శోధిస్తున్నాడో, ఎవరైతే నేను బాధ పెడుతున్నారో, మరి ఏదైతే శోధన, మరి ఏదైతే నీలో గలిబిలిగా ఉందో దాని నుంచి విడిపిస్తారంట దేవుడు. ఎందుకు? నిన్ను ఎప్పుడైతే ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగిస్తావో, అప్పగించినప్పుడు చూడండి, మనకి ఎవరైనా ఏదైనా పని చెప్తే మనం ఎంత జాగ్రత్తగా చేస్తాం. మరి నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగించి, నువ్వే దిక్కు ప్రభా, నువ్వు తప్ప నాకు దిక్కు లేదని ఎప్పుడైతే నీ జీవితాన్ని, అలసిపోయిన నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగించినప్పుడు ఆయన వదిలిపెడతారండి. ఏదైతే శోధన నిన్ను శోధిస్తున్నాడో, నిన్ను ఇబ్బంది పెడుతున్నాడో వాడి నుంచి నిన్ను కాపాడుతాను చెప్తున్నారు దేవుడు. నాశనకరమైన తెగులు, ఏ తెగులు నీ గుడారమ సమీపించదు. ఇంకేమంటున్నారు తెలుసండి? మరి ఇంకేమంటున్నారు? ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. బిడ్డ, నా రెక్కల కిందకి రా. అలసిపోయిన నీ జీవితాన్ని నా రెక్కల కిందకు వచ్చి విశ్రాంతి తీసుకో. అలసిపోయావు, నన్ను పట్టించుకోలేదు నువ్వు, అయినా సరే నేను నిన్ను వదిలిపెట్టను. చంక పెట్టుకొని ముద్దాడవాడు నేనే. నువ్వు నన్ను పట్టించుకోకపోయినా ఏ రోజు నిన్ను వదిలిపెట్టలేదు నేను. ఒక్కసారి నీ జీవితాన్ని నా చేతికి అప్పగించి చూడు, నేను ఏం చేస్తానో నువ్వు చూడు. నా రెక్కల కింద విశ్రాంతి తీసుకుంటూ, నీ అలసిపోయిన జీవితాన్ని విశ్రాంతి తీసుకుంటూ ఒక్కసారి నువ్వు నా చేతికి నీ జీవితాన్ని అప్పగించినప్పుడు చూడు, నేనేం చేస్తానో చూడు. నేను శోధన ఏదైనా శోధిస్తున్నాడా, వాడి నుంచి నీ రక్షిస్తా. ఏ తెగులు నీ దగ్గరికి రాదు, ఏ తెగులు నీ దగ్గరికి రాదు. రాత్రి వేళ కలుగు భయమకైనను, పగటి వేళ ఎగురు బాణమకైనను, చీకట్లో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడ్చే రోగముకై నువ్వు భయపడకుందువు. భయపడుతూ ఇంకా అయ్యో నాకు ఆ రోగం వస్తుందేమో, ఈ రోగం వస్తుందేమో అని నువ్వు భయపడుతున్నావేమో. ఇంకా భయపడద్దు. నైటు నువ్వు మరి గలిబిలిగా ఉంటూ సరిగ్గా నిద్రపోవట్లేదేమో, ఇంకా నువ్వు భయపడద్దు. నీ జీవితాన్ని నాకు అప్పగించావు కదా, ఇంకా ఏ తెగులు, ఏ ఇబ్బంది నీకు రాదు. చూసుకొని, నిన్ను జాగ్రత్తగా చూసుకొని వాడు నేనే. ఇంకేమని నీకు ధైర్యాన్ని ఇస్తున్నారు చూడండి. నీ ప్రక్కన 1000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మందిను అపాయం నీ యుద్ధకు రాదు. బిడ్డా, నువ్వు ఒకవేళ నువ్వు చూస్తుండగా ఎవరైనా చనిపోయారేమో, నీకు భయం వేసిందేమో. ఒకవేళ నువ్వు బలహీనలో ఉన్నప్పుడు ఎవరైనా చనిపోతే అయ్యో నేను చచ్చిపోతానేమో నీకు భయం అనిపిస్తుందేమో. నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగించావు కదా, ఏ అపాయం నీ యుద్ధకు రాదు. వాళ్ళు చచ్చిపోయిన నువ్వు భయపడద్దు. ఎందుకు? నీ జీవితాన్ని నాకు ఇచ్చావు కదా, నీ జీవితం నా చేతికి అప్పగించావు కదా, ఇంకా భయపడద్దు. ఏ తెగులుటి గుడారంకి రాదు, ఏ అపాయం నీ యొద్దకు రాదు. ఇంకేమని మనం ధైర్యపరుస్తున్నా చూడండి. నువ్వు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నేను ఎవరైతే వేధించారో, ఎవరైతే అవమానపరిచారో, నేను చూసి హేళన చేశారో, నిందిస్తున్నారో, నువ్వు చూస్తుండగానే
నా బిడ్డ, నువ్వు చూస్తుండగానే చూడు, ఇదిగో నిన్నెవరైతే అవమానపరిచారో వారి ఎదుట నేను హెచ్చించబోతున్నాను. హల్లెలూయా! నేను హెచ్చించబోతున్నాను. వాళ్ళకి అవమానం కలుగజేస్తాను. నువ్వు చూడు, నువ్వు కనులారా చూడు. నువ్వు అలసిపోయిన నీ జీవితాన్ని నాకు ఇచ్చావు. నేను చేసే మేలులు చూడు. రెస్ట్ తీసుకో. ఇంకా నీ జీవితాన్ని నాకు అప్పగించు. నా చేతికి అప్పగించకుండా మనుషులను ఆశ్రయించవేమో ఇప్పటి వరకు, దేవుని ప్రక్కన పెట్టావేమో. నీ అలసిపోయిన ఈ జీవితాన్ని దేవుని చేతికి అప్పగిస్తే గొప్ప అద్భుతమైన మాట, మన దేవుడు ధైర్యపరుస్తున్న మాట. నీ జీవితాన్ని నాకు అప్పగించు. ఇంకేమన్నారు మరి, యెహోవా నీవే నాకు ఆశ్రయమని నువ్వు మహోన్నతుడైన దేవునిని నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. ఎందుకు నువ్వు ఎవరిని నివాస స్థలంగా చేసుకున్నావు? చూడు, నివాస స్థలము ఏది? ఇప్పుడు మనకి ఇల్లు ఉందండి. ఇల్లు దేని నుంచి రక్షిస్తుంది? ఎండ నుంచి, వాన నుంచి, దుమ్ము నుంచి, జంతువుల నుంచి కాపాడుతుంది. అలాగే దేవుని నువ్వు నివాస స్థలంగా చేసుకున్నప్పుడు ఆ ఏది ప్రమాదం కూడా, ఏ ఇబ్బంది కూడా నీ దగ్గరికి రాదు. ఆయన నివాస స్థలంగా మనం చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏమంటున్నారు చూద్దాం. ఏ తెగులు నీ గుడారం సమీపించదు, నీ మార్గములు నిన్ను కాపాటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఏ తెగులు నీ గుడారం సమీపించదు. నువ్వు వెళ్తున్నప్పుడే, నువ్వు దేవుని మార్గం నడుస్తున్నప్పుడు, దేవుని ఇష్టానుసారంగా నడుస్తున్నప్పుడు, ఇదిగో మరి తన దూతలకు, ఇదిగో నా బిడ్డ వెళ్తుంది అని, దిగో తనకి ఎలాంటి అపాయం రాకుండా, ఎలాంటి ప్రమాదం రాకుండా మీరు తోడుగా ఉండండి అంటూ తన దూతలకు ఆజ్ఞ. నీకు ఒక అసిస్టెంట్ని ఇస్తున్నారు, నీ దగ్గర అసిస్టెంట్ని ఉంచారు. నీకు అపాయం ఏమి రాకుండా వాళ్ళు చూసుకుంటారు. మరి ఇంకా కిందకు వస్తే నీ పాదములకు రాయి తగలకుండా వారిని ఎత్తి తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. అపాయం నీ ఎద్దుకి, ఒకవేళ నీ కాలుకి ఎదురాయి కూడా తగిలిద్దేమో, అది తగలకుండా కూడా నిన్ను కాపాడతారంట. నువ్వు ఒకవేళ పడిపోతున్నావేమో, ఆయన నిన్ను లేవనెత్తువాడు. నీకు అసిస్టెంట్ ఉంచారు. ఎంత గొప్పగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు ఆయన ప్రేమను? ఇప్పటి వరకు ఆయన పక్కన పెట్టావు, కానీ ఆయన నిన్ను పక్కన పెట్టలేదు. నిన్ను వెంబడిస్తూనే ఉన్నారు, నీకు తోడుగా ఉంటున్నారు, కానీ నువ్వు గ్రహించలేకపోయావు. కానీ ఈరోజు నీతో మాట్లాడుతున్నారు దేవుడు, బిడ్డ నీ జీవితాన్ని నాకు అప్పగించు. ఇదిగో వేటగాని ఊరి నుంచి రక్షిస్తాను, మరి సాతాను నుంచి రక్షిస్తాను, ఏ తెగులు నీ దగ్గరికి రానివ్వను, మరి ఇదిగో ఏ కీడైనో ఏ ప్రమాదమైనను నీ దగ్గరికి రాదు, రాకుండా నేను చూసుకుంటాను. నీ జీవితాన్ని నాకు ఇవ్వు, నీ జీవితాన్ని నాకు ఇవ్వు. ఇంకేమని చూడు, నీవు సింహములను నాగప్రాములను ఎత్తి పట్టుకుందువు, కొదమ సింహమును అనగదొక్కెదవు. నీకు సింహం లాంటి ఏ శోధన వచ్చినా నువ్వు అనగదొక్కే ధైర్యాన్ని ఆయన ఇస్తారు, శక్తి ఆయన ఇస్తారు నీకు. అలాంటి సింహం అంటే సమస్యలు, శోధన, నిన్ను మృంగివేయాలని చూస్తున్న శోధన నీ యొద్దకు రాకుండా ఆయన కాపాడతారు. ఎందుకో తెలుసా? అతను నన్ను ప్రేమించిన గనుక నేను అతన్ని తప్పించేదను. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు గనక ఏ శోధన నీ దగ్గరకు రాదు. నిన్ను మృంగాలను చూస్తున్న సింహం వంటి మరి శోధనలైనా సరే ఎవరిని మృంగుదురా అని చూస్తున్న సాతాను గడి నుంచి నేను రక్షించగల శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు మన దేవుడు, సర్వశక్తిమంతుడు, అద్భుత కార్యం చేయవాడు ఆయన. తర్వాత నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారు? అతను నా నామం ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరిచేదను. ఎక్కడైతే నిన్ను అవమానపరిచారో, ఎక్కడైతే నిన్ను హేళన చేశారో, అవమానపరిచారో, ఇక నీ బ్రతుకు వేస్ట్ అయిపోయింది అనుకున్నారు. నువ్వు చూస్తుండగానే ఇదిగో వారి ఎదుట నిన్ను గొప్ప చేయబోతున్నారు. హల్లెలూయా! ఆయన నిన్ను గొప్ప చేయబోతున్నారు, నీ నామాన్ని హెచ్చించబోతున్నారు, నీ శత్రువుల గొప్ప విందుని సిద్ధపాటు చేస్తున్నారు, మరి నూనెతో నీ తల అంటుతున్నారు. ఎంత అద్భుతమండి! ఈరోజు దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నారు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. బిడ్డ, నువ్వు అలసిపోయావు, ఎన్నో వేదనలు పడ్డావు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు పడ్డావు. నీ జీవితం అలసిపోయింది. ఇంకా నా బ్రతుకెందుకు, చస్తే పోలేదు అనుకున్న రోజులు లేవా? ఇంకా నా బ్రతుకెందుకు, నేను చనిపోతే బాగుండు అనుకున్న నీ బ్రతుకు కాదా? కానీ ఈరోజు బిడ్డ నీతో మాట్లాడుతున్న దేవుడు, నువ్వు ధైర్యంగా ఉండు, నీ జీవితాన్ని నా చేతికి అప్పగించు. నీ బలహీనలో ఉన్నవి ఏదైనా సరే, ఇదిగో నేనేం చేస్తాను తెలుసా? అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదిను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. శ్రమలో నేను అతనికి తోడయ్యుందును, అతని విడిపించి అతని గొప్ప చేసెను, దీర్ఘాయువు చేత అతని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించెను. దేవునికి మహిమ కలుగును గాక. అతడు నాకు మొరపెట్టగా,
ఎందుకు? దేవుడు నువ్వు ప్రేమిస్తున్నావు గనక అతను అన్ని సమస్యల నుంచి దేవుడు నేను తప్పించడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ప్రేమిస్తున్నావు గనక నువ్వు మొర్ర పెట్టగా ఆయన నీకు ఉత్తరం ఇస్తారంట. శ్రమల్లో మరి తోడుగా ఉంటానని చెప్తున్నారు. గొప్పవానిగా నిన్ను చేసేదను. దీర్ఘాయువు, బలహీనలో ఉన్నవా దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరిచి నీ దేవుని రక్షణ మరి నేనేంటో నీకు తెలియజేస్తాను. నువ్వు నా చేతిలోకి వచ్చినప్పుడు, నా రెక్కల కిందకు వచ్చినప్పుడు మరి నేనేంటో నీకు తెలియజేస్తాను. నేను ఇలా ఎలా ఆదుకుంటానో ఆదరిస్తానో, ఇదిగో నా రెక్కల కిందకు వచ్చి నువ్వు రెస్ట్ తీసుకో, విశ్రాంతి తీసుకొని చూడు. నీ జీవితాన్ని నా చేతికి అప్పగించు. ఇప్పటి వరకు మనుషులను ఆశ్రయించావేమో, నమ్మి మోసపోయావేమో. అధికారులను ఆశ్రయించావేమో, నమ్మి మోసపోయావేమో. నన్ను నమ్మిన వాళ్ళు ఎవ్వరూ మోసపోలేదు. నీ సమస్యలు ఉన్నప్పుడు ఎన్నోసార్లు నీతో మాట్లాడిన ప్రయత్నం చేశాను, వినే స్థితిలో నువ్వు లేవు. ఎన్నోసార్లు నువ్వు బలహీనలో ఉన్నప్పుడు నేను దగ్గరికి వచ్చాను, కానీ గ్రహించే స్థితిలో నువ్వు లేవు. నువ్వు నేనున్నాను అంటున్నా, దక్షిణ హస్తాన్ని చాపుతున్నా, కానీ చూసే స్థితిలో నువ్వు లేవు. కానీ ఇప్పటికైనా బిడ్డ నీతో మాట్లాడుతున్నా, నీకు ధైర్యాన్ని ఇస్తున్నా. ఒక్కసారి నీ జీవితాన్ని నా చేతికి అప్పగించి చూడు. ప్రతి బలహీనత నుంచి విడిపిస్తాను. ప్రతి తెగులు నుంచి, ప్రతి మరణం నుంచి, ప్రతి సాతానిక బంధకాల నుంచి, ప్రతి అవమానం నుంచి, మరి సింహం వంటి సమస్యల నుంచి విడిపిస్తాను. ఎందుకు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నా నామాన్ని ఎరిగావు. నేను నిన్ను గొప్ప చేస్తాను, దీర్ఘాయు చేత తృప్తిపరుస్తాను. నా రక్షణ ఏంటో, నేనేంటో, నేను ఎలా కార్యం చేస్తానో నేను నీకు చూపిస్తాను. ఒక్కసారి అడుగుతున్నా, నీ జీవితాన్ని నాకు అప్పగిస్తావా? నీ జీవితాన్ని నాకు అప్పగించు. నా బిడ్డవి, నువ్వు నశించిపోవటం నాకు ఇష్టం లేదు. లోకంలో పడిపోవటం నాకు ఇష్టం లేదు. ఒక్కసారి నీ జీవితాన్ని నాకు ఇస్తావా? నేనేంటో నీకు చూపిస్తాను. మరి దేవుడు ఈరోజు నీతో ధైర్యంగా మరి నిన్ను ధైర్యపరుస్తున్నారు. కృంగిపోయి ఉన్నావేమో, అలసిపోయిన నీ జీవితాన్ని ఒక్కసారి దేవుని చేతికి అప్పగించి ఆయన రక్షణ, మహిమ, ప్రభావం మనం చూసే వాళ్ళ ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యంతో ముగించబడింది. ప్రైజ్ ది లార్డ్.